విరాట్, సన్నీని మీరు దత్తత తీసుకున్నారా? అడిగింది మధు. లేదు మధు, వాడు నా సొంత కొడుకే చెప్పాడు విరాట్. మరి సన్నీ వాళ్ళ మమ్మీ ఎవరు? తెలియదు మధు. అయితే సరుగసి? నో, గట్టిగా చెప్పాడు అతను. మరి? నమస్కారం ఫ్రెండ్స్, మీకు కూడా మధు ప్రశ్నలకి సమాధానాలు కావాలా? అయితే ప్రియ సఖి ఎపిసోడ్ 5 వినేయండి. ఈ కథ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు దయచేసి ఆన్సర్స్ ని మీలోనే దాచుకోండి. నో స్పాయిలర్స్ ప్లీజ్. అయితే ఇప్పుడు కథలోకి వెళ్దామా? శారదా కమలాకర్లు సమీరలాగా మధు కూడా ఉంటే ఎంత బాగుండేదో అనుకుని గాఢంగా నిట్టూర్చారు. సమీర తన బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకోవడానికి రెడీ అవుతుండగా సూర్య దగ్గర నుండి వీడియో కాల్ వచ్చింది. సమీర కాల్ లిఫ్ట్ చేసింది. రెడ్ కలర్ టీ షర్ట్ లో చాలా అందంగా ఉన్నాడు సూర్య. సూర్యని చూసిన సమీర మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. హలో సార్, తెగ బిజీ అయిపోయారు. 2 రోజుల నుంచి కాల్ లేదు, మెసేజ్ లేదు, ఏంటి సంగతి? టీజింగ్ గా అడిగింది. నువ్వు కొత్త సినిమా ప్రిపరేషన్ లో బిజీగా ఉంటావని చేయలేదు, అంతకు మించి ఏం లేదు. హే, కంగ్రాట్స్, సుభాష్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందా? ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం? చాలా సంతోషంగా అడిగాడు సూర్య. థ్యాంక్ యూ సూర్య, నువ్వెప్పుడంటే అప్పుడే సెలబ్రేషన్. నీకు డాడీకి థ్యాంక్స్ చెప్పాలి. మీ ఇద్దరి వల్లే నాకు ఈ మూవీలో ఛాన్స్ వచ్చింది. హ్యాపీనెస్ తో మొహం వెలిగిపోతుండగా చెప్పింది. కమాన్ సమీరా, నువ్వు నా కాబోయే భార్యవి. మనలో మనకి థ్యాంక్ యూలేమిటి? ఇది డెఫినెట్లీ అవార్డ్ విన్నింగ్ మూవీ. ఇప్పటిదాకా నీ దగ్గరికి రాకుండా ఊరిస్తున్న అవార్డులన్నీ ఈ సినిమా దెబ్బతో నీ పాదాల దగ్గరికి రావాలి. వస్తాయి కూడా. నిజంగా? అఫ్ కోర్స్, అందుకేగా నేను అంకుల్ ఈ మూవీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికన్నా నువ్వు మాకు ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకో అన్నాడు ప్రేమగా చూస్తూ. థ్యాంక్ యూ సో మచ్ సూర్య, నీ సపోర్ట్ ఉంటే చాలు నాకు. నేను ఏదైనా సాధించేస్తా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ మూవీలో విలన్ రోల్ కి మధు సెలెక్ట్ అయిందంట. సూర్య ఎక్స్ప్రెషన్స్ ని డీప్ గా అబ్జర్వ్ చేస్తూ నెమ్మదిగా చెప్పింది సమీర. ఆ మాట విన్న సూర్య షాక్ తిన్నాడు. వాట్? బట్ హౌ? తనకి మూవీ ఛాన్సెస్ రాకుండా కేర్ తీసుకుంటా అన్నావుగా, మరి ఈ మూవీలో రోల్ ఎలా వచ్చింది? హడావిడిగా అడిగాడు సూర్య. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని భయపెట్టో బెదిరించో ఈ రోల్ తీసుకుందని విన్నాను. నొక్కి చెప్పింది సూర్య ముఖంలో భావాల్ని గమనిస్తూ సమీర. వాట్? నో వే. తను అసలు అలాంటి అమ్మాయే కాదు, చాలా అమ్మాయికురాలు. తనకి కొంచెం మొండితనం ఉన్నమాట నిజమే, కానీ ఇలా బెదిరించడాలు, భయపెట్టడాలు తను ఎప్పుడు చేయదు. ఐ నో హర్ ప్రెటీ వెల్, ఆవేశంగా చెప్పాడు అతను. సూర్య, ఇంకా తన మీద నీకు ఫీలింగ్స్ పోలేదా? సూటిగా అడిగింది సమీర. సూర్య కొంచెం తడబడి, ఏం మాట్లాడుతున్నావు సమీర? తన మీద నాకు ఫీలింగ్స్ ఏంటి? షీఈ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, అందుకే తన గురించి నాకు బాగా తెలుసు, దట్స్ ఇట్ అన్నాడు డిఫెన్స్ లో పడి. సరేలే, ఇంకా సాగదీయడం ఇష్టం లేక ఆపేసింది సమీర. మధు మూవీస్ లో యాక్ట్ చేయడం నాకు డైజెస్ట్ అవ్వట్లేదు సమీరా, బాధతో చెప్పాడు సూర్య. ఐ నో, ఈ ఇండస్ట్రీ తనకి సెట్ కాదు, అందుకే తన దగ్గరికి ఏ ఆఫర్ లేకుండా చూస్తున్నా. బట్ ఈసారి అలా అయ్యేలా కనిపించట్లా, నిస్సహాయత నటిస్తూ చెప్పింది సమీర. యువర్ రైట్, తను కొండల మధ్య పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్ల. అలాంటి ఇన్నోసెంట్ పర్సన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పాలిటిక్స్ ని తట్టుకుని ఎట్టా నిలబడుతుంది? నీ వెనకాలంటే నేను మీ డాడీ ఉన్నాం కాబట్టి ఎవడు నీ జోలికి రాడు. బట్ తన విషయం వేరు, మనం చెప్పిన తను వెందో అర్థం చేసుకోదు అన్నాడు నిస్సహాయంగా సూర్య. నువ్వు చెప్పింది నిజమే సూర్య, తను చెప్పినా వినదు. బట్ డోంట్ వరీ, ఇప్పుడు నేను తను సేమ్ మూవీలో యాక్ట్ చేస్తున్నాం కాబట్టి తనకి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. ఇన్ కేస్ తను నా మాట వినకపోతే నీకు చెప్తాను, నువ్వు తనకి నచ్చ చెప్తూ గాని, సరేనా? దేవతలా మాట్లాడుతూ చెప్పింది. సరే సమీరా, కానీ తను నా మాట వింటుందని నాకైతే అనిపించట్లేదు, బట్ ట్రై చేస్తాను. నువ్వు జాగ్రత్త, లవ్ యూరా, బాయ్. బాయ్ సూర్య. సూర్య కాల్ కట్ చేసిన తర్వాత సమీర మనసులో, నీకు మధు మీద ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉంది సూర్య, అది కూడా నేను పోగొట్టాలి, అప్పుడే నేను ప్రశాంతంగా ఉండేది అనుకుంది. సమీర కాల్ తర్వాత సూర్య ప్రశాంతంగా ఉండలేకపోయాడు. మనసులో, మధు ప్లీజ్, నీకు మూవీస్ కరెక్ట్ కాదు, నువ్వు చాలా ఇన్నోసెంట్. ఏ సపోర్ట్ లేకుండా ఈ ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం చాలా కష్టం. నీకు సపోర్ట్ చేయాలని నాకు అనిపించిన సమీరకి ఇష్టం లేకుండా నేనేం చేయలేను అనుకున్నాడు. ఇక ఉండబట్టలేక మధుకి కాల్ చేశాడు సూర్య. మధు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది.
నిస్సహాయత, నిరాశ, నిస్పృహలతో రోజు కన్నా చాలా ఎక్కువ తాగాడు. నిద్రపోకుండా మధుని చూస్తూ ఉన్నాడు సన్నీ. మధు కళ్ళు తెరిచి, సన్నీ ఇంకా బొజ్జోలేదెందుకు, నిద్ర రావట్లేదా అని అడిగింది. సన్నీ అడ్డంగా తలూపాడు. మరి నిద్ర పట్టడానికి ఏం చేద్దాం, జోలపాటు పాడనా అని అడిగింది. సన్నీ కళ్ళు ఆనందంతో మెరిశాయి. సరేనన్నట్టు తలూపాడు. ఆ గదిలో తీయని కంఠం ప్రొఫెషనల్ సింగర్ కి ఏ మాత్రం తీసుకోకుండా ప్రతిధ్వనించింది. జో అచ్యుతానంద జో జో ముకుంద రావి పరమానంద రామ గోవింద జో జో. ఈ లాలిపాటకి బెడ్రూమ్ లో ఉన్న సన్నీతో పాటు విరాట్ కూడా హాయిగా నిద్రపోయాడు. అర్ధరాత్రి సడన్ గా మధుకి మెలకు వచ్చింది. తలుపు సందులో నుంచి లైట్ పడుతోంది. చెక్ చేసి చూస్తే హాల్లో లైట్ ఆన్ చేసి ఉంది. బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని హాల్లోకి వెళ్ళింది. విరాట్ ని చూసి షాక్ తింది. పరిగెత్తుకుంటూ వెళ్లి, విరాట్ ఏమైంది, ఆర్ యు ఓకే అని అడిగింది కంగారుగా. విరాట్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. బ్రీదింగ్ కష్టంగా ఉంది మధు, ఇన్హేలర్ తెచ్చుకోలేదు అన్నాడు బాధగా విరాట్. ఒక్క క్షణం మధుకి ఏదో స్ఫురించి బెడ్రూమ్ లోకి పరిగెత్తి ఇన్హేలర్ పట్టుకుని వచ్చింది. మా తమ్ముడికి కూడా సేమ్ ప్రాబ్లం, అందుకే వాడు వస్తే ఉంటుందని ఒకటి కొనుంచాను, దీన్ని వాడండి అంటూ విరాట్ చేతికి అందించింది. ఇన్హేలర్ వాడిన తర్వాత బెటర్ గా అనిపించింది విరాట్ కి. కాసేపటి తర్వాత కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాడు. సారీ మధు, అనవసరంగా నిన్ను కంగారు పెట్టేశాను, రియల్లీ సారీ, వెళ్ళి పడుకో నొచ్చుకుంటూ అన్నాడు. ఒక్క నిమిషం ఇలాగే కూర్చోండి, ఇప్పుడే పడుకోకండి అని కిచెన్ లోకి పరిగెత్తింది మధు. కొన్ని నిమిషాల తర్వాత ఒక చిన్న కప్పు తీసుకుని వచ్చి విరాట్ చేతికి అందించింది. ఏంటిది, నల్లగా ఉంది, వికారంగా ముఖం పెట్టి అడిగాడు విరాట్. కషాయం, మీకు రిలీఫ్ గా ఉంటుంది, తాగేయండి సీరియస్ గా చెప్పింది. తప్పదా? తప్పదు, తాగాల్సిందే స్ట్రిక్ట్ గా చెప్పింది. ఇంకా చేసేది లేక కిమ్ అనకుండా తాగేశాడు విరాట్. తన కోసం మధు కషాయం చేయడం మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అతనికి. రోజు మార్నింగ్ లేచిన వెంటనే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలు పట్టండి విరాట్, యు ఫీల్ బెటర్ అంది మధు. సరే మేడం అన్నాడు చేతులు కట్టుకుని విరాట్. హాయిగా నవ్వేసింది మధు. విరాట్ కూడా జతకెళ్ళిపాడు ఆ నవ్వుకి. ఇప్పుడు పడుకోండి, రేపు ఆఫీస్ కూడా ఉంది కదా మీకు అంది. మధుని విడబుద్ధి కాలేదు విరాట్ కి. మధు, రేపు నీకేమన్నా వర్క్ ఉందా అని అడిగాడు. ఏ వర్క్ లేదు, ఇంట్లోనే రెస్ట్ తీసుకోవడం అంతే, ఎందుకు అడిగారు అని అడిగింది. ఏమీ లేదు, కాసేపు ఏమన్నా మాట్లాడచ్చని అంతే అన్నాడు. ఓకే చెప్పండి అయితే అంది కూర్చుంటూ. నీ వాయిస్ అమేజింగ్ తెలుసా, ఎంత స్వీట్ గా ఉందో, అన్నమయ్య పాట ఎంత అద్భుతంగా పాడావో. నువ్వు యాక్టర్వి అనే తెలుసు కానీ సింగర్వి అని తెలీదు. నీ సినిమాలో నీ పాటలు నువ్వే పాడేసుకోవచ్చు తెలుసా, ఇంతకీ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు మ్యూజిక్ ని అబ్బురంగా అడిగాడు. నేను పల్లెటూరులో పుట్టి పెరిగానండి, అక్కడ దాదాపుగా ప్రతి ఇంట్లోనూ చిన్నపిల్లలకి లాలిపాటలు పాడుతూ ఉంటారు. అలా నేర్చుకున్నవే. అవి అన్నమయ్య పాటలని, రామదాసు పాటలని ఇవేమీ తెలియవు. పాటలు పాడుకుంటూ పనులు చేసుకోవడం అలవాటు, అలా నేర్చుకున్నవే సిగ్గుపడుతూ చెప్పింది. అవునా, బట్ నువ్వు కొంచెం ట్రై చేస్తే చాలు టాప్ సింగర్ అయిపోతావు. నాకేమీ సింగర్ నవ్వాలని లేదు, ఆ విషయం పక్కన పెట్టండి. అన్నట్టు అడగడం మర్చిపోయాను, సన్నీని కిడ్నాప్ చేసింది ఎవరు? అది చెప్పే ముందు మా ఫ్యామిలీ గురించి నీకు చెప్పాలి మధు. చెప్పండి. పెద్ద స్టోరీ, చాలా టైం పడుతుంది, పర్వాలేదా? అబ్బా, రేపు నాకు ఏం వర్క్ లేదు, చెప్పండి. ఓకే అయితే విను. మా తాతగారి గురించి నువ్వు వినే ఉంటావు కదా, వాల్మీకిరావు గారు, ఆయనే మా కంపెనీ ఫౌండర్. యా, నేను విన్నాను, ద గ్రేట్ లెజెండరీ బిజినెస్ మ్యాన్ ఆయనే కదా. యా, ఆయనకి 4 కొడుకులు. పెద్ద కొడుకు మా డాడీ మారుతిరావు. మా డాడీకి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు, వ్యవసాయం మీద, ప్రజాసేవ మీద వ్యామోహం. రాజకీయాల్లో బాగా పైకొచ్చారు. ఇప్పుడు ఆయన మాజీ మంత్రి. రాజకీయాల నుంచి దాదాపుగా రిటైర్ అయినట్టే. ఆయన గురించి ఎక్కడో చదివినట్టు గుర్తు. ప్రజల మనిషిని, చాలా మంచివారని చాలా గొప్పగా విన్నాను. ఆయన తర్వాత ముకుందరావు. ఆ బాబాయ్ మా తాతగారికి బిజినెస్ లో బాగా హెల్ప్ చేసేవారు. బట్ దురదృష్టం కొద్దీ చిన్న వయసులోనే, అంటే మా తాతగారు బతికుండగానే ఆయన చనిపోయారు. అయ్యో, ఐఎమ్ సారీ అండి. ఆ బాబాయ్కి ఒక కొడుకు, వాడిప్పుడు బాంబేలో ఉన్నాడు. ఓ ఓకే ఓకే. ముకుందరావు తర్వాత చక్రపాణి బాబాయ్. ఆయన ప్రెసెంట్ మా కంపెనీలోని వైస్ ప్రెసిడెంట్ గా ఉంటున్నారు.
ఆయనకి ఒక కూతురు. ఓ అలాగా. లాస్ట్ బాబాయ్ పేరు అమృతరావు. పేరులోనే అమృతం, ఒళ్ళంతా విషమే. చిన్నప్పుడే ఆయనకి క్రమశిక్షణ తప్పింది మధు. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలతో మా తాతగారికి మనశ్శాంతి లేకుండా చేసేవాడు. అయ్యయ్యో అంది మధు. తాతగారు వీలునామా రాసినప్పుడు ఇళ్ళు, పొలాలు, తోటలు ఆయన పేరు మీద రాశారు తప్ప కంపెనీ షేర్లు ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇస్తే ఆ షేర్లని అడ్డు పెట్టుకుని మిగతా వాళ్ళని హింసిస్తాడని ఆయన తాతగారు భయపడ్డారు అన్నాడు విరాట్. మీ తాతగారు కరెక్ట్ గానే ఆలోచించారు అంది మధు. ఎస్, బట్ తనకి షేర్లు రాకుండా చేసింది ముకుందరావు బాబాయ్ అనుకుని అతని మీద కక్ష పెంచుకున్నాడు మా ఆఖరి బాబాయ్. అయ్యయ్యో తర్వాత ఏమైంది అని అడిగింది. ఏముంది, ఇద్దరు గొడవ పడ్డారు మధు. ప్రమాదవశాత్తు ఆ గొడవలో మా ముకుందరావు బాబాయ్ చనిపోయాడు. ఐఎమ్ సారీ అండి అంది మధు బాధగా. దట్స్ ఓకే. మా తాతగారు మా బాబాయ్ డెత్ ని డైజెస్ట్ చేసుకోలేపారు. ఆయన ఆరోగ్యం క్షీణించింది. పాపం కదా బాధపడింది మధు. కంపెనీ నడిపే స్టేజ్ లో ఆయన లేరు. మా డాడీ కంపెనీ నడపడానికి ముందుకు రాలేదు. చక్రపాణి బాబాయ్ ఒకరే మేనేజ్ చేయలేకపోయారు. వెరీ టఫ్ టైం కదా పాపం, జాలిపడింది మధు. ఎస్ మధు, అప్పుడే నేను అబ్రాడ్ లో చదువు కంప్లీట్ చేసుకుని వచ్చాను. మా తాతగారు నన్ను సీఓని చేసేశారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. ఇప్పుడు అర్థమైంది అంది తలుపుతూ మధు. బట్ అప్పటికే ఆలస్యమైంది. షేర్ హోల్డర్స్ ని బెదిరించి మా అమ్ము బాబాయ్ చాలా షేర్స్ తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నాడు. ఆ తర్వాత కంపెనీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాడు. మై గాడ్, మీరు సీఈఓ అయిన వెంటనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? బాధపడింది మధు. యా, నేను ప్రైవేట్ గా సెటిల్ చేద్దాం అనుకున్నాను, బట్ మా బాబాయ్ మొండికేశాడు. అప్పుడు నేను అని మధు కేసు చూసి ముకుందరావు బాబాయ్ని చంపాడని అతని మీద మర్డర్ కేసు పెట్టేశాను అన్నాడు అరనవ్వు నవ్వుతూ. మై గాడ్, యూర్ టూ బోల్డ్ అంది కళ్ళు పెద్దవి చేసి మధు. చిన్నగా నవ్వాడు విరాట్. దెబ్బకి కాళ్ళబేరానికి వచ్చాడు మా బాబాయ్. నా పేరు మీద షేర్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసి నేను ఇచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. సూపర్, ఈ ఇష్యూని మొత్తానికి రిజాల్వ్ చేశారన్నమాట. లేదు మధు, తనకి నా మీద ఇంకా పగ చల్లారలేదు. తనే మధ్య మధ్యలో సన్నీ కిడ్నాప్ కి ట్రై చేస్తూ ఉంటాడు. 7.5 ఏళ్ల క్రితం కూడా ఇలాగే కిడ్నాప్ చేయబోతే సన్నీ బేబీ సిట్టర్ నాగమణి కాపాడి తను చనిపోయింది. అప్పటి నుంచే సన్నీ మాట్లాడడం మానేశాడు కదా? అవును, మొన్న కిడ్నాప్ కి ట్రై చేస్తే నువ్వు కాపాడావు. థ్యాంక్ యూ మధు అన్నాడు. చిన్నగా నవ్వింది మధు. సారీ మధు, ఇదంతా నీకు చెప్పి బోర్ కొట్టించానా? లేదండి, ఈ లెక్కన సన్నీకి ఎప్పుడు గండమే కదా అని ఆలోచిస్తున్నాను ఆందోళనగా చెప్పింది మధు. అందుకే వాడిని ఇప్పటిదాకా స్కూల్కి కూడా పంపలేదు. వాడు స్కూల్కి వెళ్తుండగా చూడాలని మా మమ్మీ డాడీల కల అని నిస్సహాయమైన నవ్వు నవ్వాడు విరాట్. బట్ ఇంకెన్నాళ్ళిలా? బాధగా అడిగింది మధు. ఫస్ట్ వాడి సైకలాజికల్ ట్రబుల్ క్యూర్ అవ్వాలి, ఆ తర్వాతే వాడి స్కూల్ గురించి ఆలోచించాలి నిట్టూరుస్తూ చెప్పాడు విరాట్. మీరు చెప్పింది కరెక్టే అని ఒక క్షణం ఆలోచించి, మీరు మీ వైఫ్ విడివిడిగా ఉంటున్నారా? ఏమన్నా గొడవలా అని అడిగింది. వాట్? నాకు ఇంకా పెళ్లి కాలేదు మధు. ఈసారి ఆశ్చర్యపోవడం మధు వంతు. పెళ్లి కాలేదా అంటే సరుగసిలో అని ఎలా అడగాలో తెలియక ఆగిపోయింది. నో మధు. సన్నీని దత్తత తీసుకున్నారా? నో, వాడు నా కొడుకే అని చిరునవ్వు నవ్వాడు. బాబోయ్, ఇదేలాగండి బాబు. పోనీ సన్నీ మమ్మీ ఎవరో చెప్పండి. తెలీదు మధు. మధు విరాట్ కళ్ళలోకి చూసింది. అతని కళ్ళు నిజమే చెప్తున్నాయనిపించింది. నేను కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకున్న కొత్తల్లో షేర్ హోల్డర్స్ నాకు పార్టీ ఇచ్చారు. డ్రింక్ లో డ్రగ్ కలిపి నన్ను ఒక అమ్మాయి ఉన్న రూమ్ లోకి పంపించారు. నన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నా పరువు తీసి నన్ను కంపెనీకి దూరం చేయాలని వాళ్ళ ప్లాన్. బట్ అర్ధరాత్రి నాకు మెలకు వచ్చాక ఏం జరిగిందో అర్థం చేసుకున్నాను. నన్ను నేను కాపాడుకోవడానికి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాను. మధు నమ్మలేనట్టు చూసింది. ఆ తర్వాత ఆ విషయం గురించి మర్చిపోయాను. కొన్ని నెలల తర్వాత మా డాడీకి హార్ట్ సర్జరీ జరిగింది. ఒకరోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తుంటే చింతకుప్పలో బేబీ బాయ్ దొరికాడు. ఆడపిల్ల పుడితే వద్దనుకుని చెత్తకుప్పలో పడేసే న్యూస్ చదివాం, కానీ ఒక తల్లి మగబిడ్డని కన్న వెంటనే పడేసిందంటే ఆ అమ్మాయి పెళ్లి కాకుండానే తల్లయిందని అర్థం. ఆ బాబే సన్నీనా? ఎస్. వాడి మీద ఎందుకో తెలియని ప్రేమ కలిగింది. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి వాడిని నేనే ఇంటికి తెచ్చుకున్నాను. వాడిని చూసుకోవడానికి
కేర్ టేకర్ నాగమణిని అపాయింట్ చేశాను. తను కూడా వాడిని సొంత కొడుకులా ప్రేమించేది. బట్ వాడిని కాపాడుతూ తను చనిపోయింది అంటూ నిట్టూర్చాడు. బాబోయ్, ఏం స్టోరీ అండి బాబు మీది, ఒక సినిమా తీయచ్చు తెలుసా? అన్నట్టు సన్ని మీ కన్న కొడుకు అన్నారు, ఇప్పుడేమో ఎవరో తల్లి విశ్రేష్ట తీసుకొచ్చి పెంచుకుంటున్నానన్నారు అని నిలదీసింది. నాకు కూడా అర్థం కాని విషయం అదే మధు. సన్నీని అంత ప్రేమగా చూసుకోవడం చూసి మా మమ్మీ డాడీ డౌట్ పడి DNA టెస్ట్ చేయిస్తే వాడు నా కొడుకే అని తేలింది. అది తెలిసాక ఆ అమ్మాయి కోసం చాలా వెతికాను, బట్ ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. నాకు తెలిసినంత వరకు ఆ హోటల్లో అమ్మాయి సన్నీ కనతల్లి. నేను డిప్రెస్ అయిపోతుంటే వినోద్ ఆ అమ్మాయి ఒక ప్రొస్టిట్యూట్ కావచ్చని పిల్లని వద్దనుకుని రోడ్డు మీదకి విసిరేసింది కాబట్టి ఇంకా తన గురించి ఆలోచించొద్దని నచ్చ చెప్పాడు. నేను కూడా ఆమె గురించి వెతకడం మానేశాను. ఎందుకో తెలియదు కానీ మధుకి మనసు మెలిపెట్టినట్టయింది. కన్నీళ్లు ఊబికొచ్చాయి. సారీ మధు, నువ్వు అడిగావని చెప్పాను. నువ్వు ఇంత ఎమోషనల్ అవుతావని అనుకోలేదు. ఐ థాట్ యువర్ వెరీ స్ట్రాంగ్. ఎలా ఓదార్చాలో అతనికి అర్థం కాలేదు. సారీ విరాట్ గారు, అనవసరంగా మిమ్మల్ని మీ గతంలోకి తీసుకెళ్ళా. అసలే మీరు CEO, చాలా వర్క్స్ ఉంటాయిగా, పడుకోండి, ఇప్పుడు చాలా లేట్ అయింది. కళ్ళు తుడుచుకుంటూ లేచింది. మరొక్క విషయం చెప్పాలి మధు, నువ్వు నిజంగానే నాకు సన్నీకి బాగా నచ్చావు. ఇంతేళ్లలో నేను ఎవరిని ఇష్టపడలేదు. నాకు నచ్చిన ఒకే ఒక అమ్మాయివి నువ్వే. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఎస్ అన్నాడు. ఫ్రెండ్స్, ప్రియ సఖి 5 ఎపిసోడ్ సమాప్తం. చాలా మంది స్టోరీ వింటున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు.